Shabbat. Let us welcome our King with small prayer. పరిశుద్ధుల యేసయ్య ఘనమైన నామాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. నేను ఆత్మతోనూ సత్యంతో ఆరాధించడానికి తండ్రి ప్రభు యేసయ్య నీవు మాకు ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ యొక్క వాక్యంతో మీరు మమ్మల్ని బలపరిచే విధానాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ సమస్తం నీ యొక్క చేతులకి సమర్పించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో సమస్తం పొంది అనుభవిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ నా వందనాలు. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసినట్లయితే, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయన అడగగా. చాలా సార్లు ఇదే ప్రశ్న మన యొక్క జీవితంలో మనకు ఎదురవుతూ ఉంటుంది. యేసయ్యను మనం నమ్ముకోవడం వల్ల, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవడం వలన, ఆయన ఏమైతే చెప్తున్నాడో వాటిని మన యొక్క జీవితంలో అవలంబిస్తూ మనం ముందుకెళ్తున్న వలన మనకి ఏం ప్రయోజనము అని కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఈ యొక్క అన్ని సందర్భాల్లో మనము చెప్పగలిగిన సమాధానం ఏంటి అంటే, యేసయ్యే మన యొక్క లాభంగా మనం భావించడం. ఇక్కడ మనకు లాభం యేసయ్య మాత్రమే. కాబట్టి మన యొక్క జీవితంలో మనం యేసయ్యను లాభకరంగా మన యొక్క జీవితంలో మనం ఎంచుకున్నప్పుడు ఆయన మనకు లాభకరమైన వాటిని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. యేసయ్య మన యొక్క జీవితంలో ఉండడం ద్వారా మనకు కలిగే లాభము ఏంటి అని మనం చూసినట్లయితే, ఆయన మన కొరకు ఏర్పరిచిన ఆ యొక్క నిత్య జీవ రాజ్యాన్ని మన యొక్క జీవితంలో మనం పొందుకోగలుగుతాం. ఆ యొక్క నిత్య జీవ రాజ్యంలో మనం చూసినట్లయితే ఈ యొక్క లోకంలో ఏదైతే మనకు వద్దు అని మనం అనుకుంటున్నామో అవి మన యొక్క జీవితంలో ఎప్పుడు కనబడకుండా ఆయన యొక్క పరలోక రాజ్యంలో పెట్టుకున్నాడు. ఆ యొక్క ఏడ్పు మనకు కలగకుండా, బాధ అనేది మనకు కలగకుండా, ఆ యొక్క ఆకలి అనేది మనకు లేకుండా, తప్పిక అనేది లేకుండా, వీటన్నిటి నుంచి దేవుడు మనల్ని రక్షించి నిత్యమైన ఆనందాన్ని ఆ యొక్క పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు ఏర్పరచున్నాడు. ఈ యొక్క లోకంలో మనిషి ఏదైతే కావాలనుకుంటాడో అవన్నీ ఘనంగా దేవుడు పరలోక రాజ్యం ఏర్పరచున్నాడు. అవి ఏంటి అని మనం చూసినట్లయితే, ఈ యొక్క లోకంలో మనం మంచిగా జీవించాలనుకుంటాం. దేవుడు నిత్యత్వమైన జీవితాన్ని పరలోకంలో మన కొరకు ఉంచాడు. అదేవిధంగా ఈ యొక్క లోకంలో మనం మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటాం. దేవుడు పరలోకమందు మనకు మంచి గృహం ఏర్పరిచాడు. అదేవిధంగా మనం ఈ యొక్క లోకంలో విలువైనవి బంగారంగా ఇవి ఎంచుకుంటాం. కానీ అదే బంగారాన్ని దేవుడు మనకు ఒక బాటగా వేసి ఉన్నాడు. ఈ లోకంలో మనము నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనం ఆశిస్తున్నాం. మనం జీవించేది ఒక లోకంలో మనం కొంతకాలమే. యేసయ్య మనకు అనుగ్రహించినటివి శాశ్వత కాలము మనం అనుభవింపజేసేలా ఉండే వాటిని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి మన యొక్క జీవితంలో నిష్ప్రయోజనమైన వాటి కొరకు మనం ప్రయాసపడగా, దేవుడు మన కొరకు ఏర్పరిచిన నిత్య జీవమైన వాటి కొరకు మన యొక్క జీవితంలో మనం ప్రయాసపడదాం. దేవుడు మనకి ఇచ్చే గొప్ప ఆశీర్వాదాలు మన యొక్క జీవితంలో కుటుంబ సమేతంగా అనుభవిద్దాం. ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ఆమేన్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ